సాయంత్రం రాజావారి పుట్టినరోజు వేడుకలకు మీరంతా తప్పకుండా రావాలి. ఖచ్చితంగా వస్తామండి. పెద్దాయన ఆశీస్సులు మా కొడుకుల మీద, మీ మనవరాళ్ల మీద ఎప్పుడూ ఉండాలి. భూమిని కూడా కలిపేశారా ఆంటీ? నోరారా నానమ్మ అని పిలుస్తుంటే కాదనలేరు కదా నందిక. నిజమే ఆంటీ, పెద్ద మనసు చేసుకోవాలి. అప్పుడే మా నాన్నమ్మకి నా మీద కూడా ప్రేమ పుడుతుంది. అమ్మోరు తల్లిలా ఉండే అమ్మడు ఇప్పుడు అమ్మలా ఎంత చక్కగా మాట్లాడుతుందో చూసినారా? మారిపోనాది. అమ్ముడు, మొన్న నాను తాతగారి ఆరోగ్యం బాగవ్వాలని 108 పొలిదండాలెట్టినాను. నువ్వు కూడా ఎడతావా? సంబంధం కలుపుకున్నా నీకే తాతగారి మీద అంత ప్రేమ ఉంటే సొంత మనవరాలు నందికకి నీకన్నా ఎక్కువ ప్రేమే ఉంటుంది. సంతోషమే కదండి. ఇప్పుడు కింద పడి దొర్లుతాదా? అదే పొర్లు దండాలు ఎడతాదా అని. ఖచ్చితంగా మొక్కు చెల్లిస్తుంది. నేను అనుకోలేదు గురాని. వాళ్ళు అనుకుంటున్నారుగా, నువ్వు వెనకడుగు వేయకు నందిక. నువ్వు రా నందిక, రా రాని రా తల్లి. పండి పండి పండి. నువ్వు రావే చెప్తాను. అడుగిస్తేనే మండిపోతుంది. వెనకడుగు వేయనని రెచ్చిపోయి ఎందుకు మాట్లాడతావు గురాని? ఎండాకాలం బండలు మండిపోతున్నాయి. నాండీకి తోలు ఊడిపోతుందేమో గ్రాని. సతీ సావిత్రి, సతీ అనసూయల్ని గుర్తు తెచ్చుకొని ఈ సీన్ ని బండించాలి. మార్కులు పడితే 3 ముళ్ళు పడ్డం ఎంతసేపు చెప్పు? చచ్చిపోతానేమో గురాని. చెయ్యకపోతే నేను జావ కొడతాను. కానీ ఇదిగో, వాళ్ళు మనల్నే చూస్తున్నారు. ఇంకి పింకీలు సాయం పడతారులే, కానీ చూస్తావే, దొరలవే దొర్లు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.